వాస్తవంగా మీరు అన్నట్టు వృద్ధులకు ఉంటాయి, అనాథలకు ఉంటాయి రకరకాల ఉంటాయి మెంటల్లీ రిటార్డే రిటార్డెడ్ వాళ్ళను అసలు ఒక్కొక్కరిని మేము తీసుకొని వచ్చినప్పుడు మా మీద కొట్టుతారు, కుక్కుతారు, చేస్తారు, గోళ్ళతో చేసేస్తారు. మెంటల్లీ డిజార్డర్ అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనీ ఎరగండి వాళ్ళని గొలుసులు పెట్టి కట్టేయాల్సి వస్తుంది, గొలుసులు పెట్టి కట్టేయాల్సి వస్తుంది. ప్రొఫెసర్స్ విపరీతంగా ఆలోచించి మైండ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రైతులు ఉన్నారు, లేడీస్ మంచిగా చదువుకున్న వాళ్ళే అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఏంటంటే రోడ్డు మీద ఎక్కడైనా పిచ్చివాడు కనబడితే తీసుకొని రావడం, వెంటనే అందరికి చెప్పడం, ఎక్కడైనా మీకు పిచ్చివాడు కనబడితే మాకు ఫోన్ చేసి చెప్పండి, మేము ఒక గంటన్నరలో వచ్చేస్తాం. మీ బాధ్యత ఏంటంటే ఆ గంటన్నర జనరల్గా ఈ పిచ్చివాళ్ళు ఏంటంటే ఒక చోట్ల ఒక దగ్గర ఉండరు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ కనబడితే ఒక గంటకి ఇంకో దగ్గరికి వెళ్తారు, మూవింగ్ రెగ్యులర్గా మూవింగ్ అవుతుంటారు, సంచరిస్తుంటారు. అట్లా వాళ్ళని కాపాడండి. మీకు ఒకవేళ సౌహృదయత ఉండి మీకు అవకాశం ఉంటే వాళ్ళని మీ వెహికల్లో మా దగ్గర తీసుకురండి, మాకు చెప్పండి, మేము మొత్తం వాళ్ళకు పునర్జన్మ కలిగిస్తాం. లేదు మేము వచ్చిన దాకా వాళ్ళని కాపాడండి. వెంటనే మా టీం ఉంటుంది, ఒక 5-6 టీం ఉంటుంది, ఒకటి వెహికల్ ఉంటుంది, వెంటనే పోతాం. ఈ 5-6 టీం వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న మూటలను కూడా ఇప్పనియరు. ఒకసారి ఆ మూటలు ఉంటాయి, ఒకసారి ఒకరి మూట ఇప్పిన తర్వాత అలా చనిపోయిన పాములు, తేళ్ళు అవన్నీ ఉన్నాయి అంటే అవన్నీ మూట కట్టుకొని తిరుగుతుంటాయి. రీసెంట్ గా ఒక ఆమె కాచిగూడ దగ్గర ఒక ఆమె బట్టలు లేకుండా తిరుగుతుంది, మెసేజ్ వచ్చింది. వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆమెను కాపాడండి, మేము వెంటనే తెచ్చి ఆమెకు సంస్కారాలు చేసుకుంటామంటే రీసెంట్గా తీసుకెళ్ళి దాంట్లో చేర్పించారు. ఇప్పుడు ఆ మంచి ఉంది. ఇప్పటికే 250 మంది మంచి పూర్తి ఆరోగ్యవంతులే వెళ్ళిపోయినారు ఇళ్ళకి. వాళ్ళు అప్పుడు చెప్తారు. ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ భాష మనకు తెలియదు, వాళ్ళ అడ్రస్ తెలియదు. వాళ్ళని సంస్కరించి చేసిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత వాళ్ళకి యాగ్రోనెస్ పోతుంది, పోయి మామూలుగా ఉండి మనం పెట్టింది తినడం. కొందరు ఎట్లా తినడం, ఏ చేత్తో తినడం కూడా రాదు. 1-2 సార్లు వెళ్ళి తినిపించింది వాళ్ళ. అటువంటి పరిస్థితుల్లో 1 నెల 2 నెలల తర్వాత మంచి వైద్యం, మంచి నీరు, మంచి ఆహారం. ఇప్పుడు బయట ఉన్నప్పుడు ఏంది, పెంట కుప్పల్లో తింటారు వాళ్ళు, మురుకాళ్ళలో నీళ్లు తాగుతారు, రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పండుకుంటారు ఏది లేకుండా. ఈ 3 వైద్య సహకారం దొరుకుతుంది, మంచి వసతి దొరుకుతుంది, మంచి భోజనం, మంచి నీరు దొరుకుతుంది. దీంతో 15-20 రోజుల్లో కొద్దిగా ఆరోగ్యవంతులు అవుతారు. వాళ్ళు కొద్ది మాట్లాడతారు, మాట వల్ల వీళ్ళు ఫలానా వాళ్ళని తెలుస్తుంది. ఇంకో నెల రోజుల తర్వాత వాళ్ళ పేరు చెప్తారు, అడ్రస్ చెప్తారు. అట్లా చెప్పని వాళ్ళు వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ తోటి ఆధార్ కార్డు క్రియేట్ చేస్తాం. థంబ్ ఇంప్రెషన్ తోటి ఆధార్ కార్డు మనం జనరేట్ చేయొస్తాం. క్రమంగా వీళ్ళకి ఇప్పుడు ఏమైనా మోటివేషనల్ వాళ్ళని మన మానసిక స్థితి మామూలు తీసుకురావడానికి ప్రత్యేకంగా డాక్టర్స్ ఉన్నారు. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పంపిస్తాం మేము. మాకు SBI బ్యాంక్ వాళ్ళు ఒకటి పెద్దది బస్ ఇచ్చారు, ఆ బస్సులో ఒక 60 మందిని పంపిస్తుంటాం. వాళ్ళు నెల రోజుల్లో సరిపడే మందులు ఇస్తారు. లేదు, గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేసేది, అంతేగాని ఫండ్ అయితే ఏం రాలేదు. అయితే ఇంకొక ఆశ్రమంలో ఇప్పుడు పిచ్చివాడు మంచిగా అయినా కూడా తీసుకెళ్లరు పేరెంట్స్, ఇష్టపడరు. వాళ్ళ దాంట్లోనే ఉండి చనిపోతాడు. చనిపోతే ఎవరు లేరు కదా, దిక్కులేని అనాథ శవం. అలాంటి వారికి మంచి సంస్కారాలతో అనాథ యాత్ర చేస్తారు, అనాథ శవయాత్ర చేసి అక్కడ అంత్యక్రియలు చేస్తారు. అది బాగా నచ్చింది. మా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే మేము ఒక పిచ్చివాడిని మా ఆశ్రమాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎంబడే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేయిస్తాం, FIR చేసేస్తాం. అతన్ని నన్ను తీసుకొచ్చినట్టు చేసి ఫోటో అది ఇది పెట్టేసి మా దగ్గర ఒక సెట్, పోలీస్ స్టేషన్లో ఒక సెట్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆరోగ్యవంతులు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. లేకుండా దురదృష్టంగా చనిపోయినప్పుడు వాళ్ళను అంత్యక్రియలు జరపడం అవన్నీ కూడా మేము పోలీస్ రికార్డులో ఉంచుతాం. పోలీస్ రికార్డులో ఉంచుతాం. ప్రతిదీ పోలీస్ రికార్డులో ఉంటుంది. లక్ష్మీశేఖర్ గారు, మిమ్మల్ని చూస్తే ఒక చంద్రుడికి ప్రతిరూపం. శారద గారు, మీరు చంద్రుడు అయితే ఆమె వెన్నెల, మీరు ఒక సముద్రం అయితే ఆమె ఒక గంభీరత. పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, పుణ్యం కొద్ది శారద అని అనొచ్చా మేము?
అనొచ్చండి. ఇన్ని నేను కార్యక్రమాలు చేసి ఒకటి లక్ష్మీశేఖర్ గారు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు రెస్ట్ అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలా మంది ఈ ఫ్యామిలీను మనవరాళ్ళను పిల్లలు విదేశాల్లో ఉంటే అక్కడికి పోవడం చేసే జీవితం. కానీ మీరు ఇంత గొప్ప అనాథలకు సంబంధించి మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి ఎన్నో ఆశ్రమాలకు ఇంత టైంను పూర్తి సమయాన్ని కేటాయించి సర్వీస్ చేస్తుంటే మరి దాని వెనక శారద గారి సపోర్ట్ డెఫినెట్లీ అండి. ఉంటుందండి. ఇప్పుడు ఆమె సపోర్ట్ లేనిది నేను ఏ పని చేయలేను. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ నేను చెప్పిన విషయాలన్నింటిలో 100% ఆమె సపోర్ట్ ఉంటుంది. నేను ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఏం సరిపోతుంది, 15 రూపాయలు ఇవ్వకూడదు అని కూడా ఆ విధంగా ఆ టైప్ ఉంటుంది. నేను ఒక 2-3 రోజులు ఖాళీ టైంలో మేమిద్దరం మాట్లాడుకుంటే ఈ రోజే మాట్లాడుకున్నాము. నేను కారుణ్య సింధులో 100 మంది అబ్బాయిలు ఉన్నారు, చిన్న చిన్న అబ్బాయిలు. నిన్ననే వెళ్ళొచ్చాను. ఏమండి అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడట, వాడికి టైఫాయిడ్ వచ్చిందట, వాడి పరిస్థితి ఎట్లా ఉందో, నేను అక్కడికి పోతా, మీరు ఎక్కడికి వెళ్ళండి. మా మానసిక మాటలు కూడా వాళ్ళ గురించే ఉంటాయి. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో ఉండవు. తర్వాత మా సెలవులు మాకు తెలియదు. ఆదివారాలు అంటే నేను ఒక దగ్గర, ఆమె ఒక దగ్గర, ఆమె ఒక ఆశ్రమానికి, నేను ఒక మీటింగ్, ఎక్కడో అక్కడ కలిసి ఉండడం, కలిసి సినిమాలు చూడడం. అసలు ఇంతవరకు మేము సినిమాలు చూడలేదు. నేను చూడ కూడా. ఆ పిల్లలు నాకేం చింత ఉంటుందంటే పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, పుణ్యం కొద్ది శారద గారు దొరికారు. ఎందుకంటే మీ ఆలోచనలకు సపోర్ట్ చేసేటువంటి భార్యమని సతీమని దొరకడం అదృష్టం. కొంతమంది ఏంటంటే విభేదిస్తారు, ఏందా నేను చాదస్తాం, ఈ లేనిపోని మనవరాలను చూసుకోరాదా, కొడుకు కాడిపోరాదా, కోడలు 4 రోజులు ఉండరాదా ఏంటంటుంటారు. శారద గారు అసలు సారు ఆలోచనలు సపోర్ట్ చేస్తుంది. మీరు ఎలా చేస్తారండి మీ కార్యక్రమాలు ఏంటి? మా కార్యక్రమం నేను ఆశ్రమం గురించి ఆలోచిస్తా. ఆశ్రమంలోని పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అదే మాతృమండలి సంఘటన శక్తి అని అందరినీ లేడీస్ని ఒక దగ్గర కూర్చోపెట్టడము, మన ధర్మమైన విషయాలు చెప్పడం. మనం ఎట్లా చెప్తానంటే, నేను ఆహార నిద్ర భయమైతే నంచ సామాన్యమేత పశుభిన్న రాణం ధర్మోహితేషో అధికో విశేష ధర్మోనహీన పశుభి సమాన. మనం ఆహారం తింటున్నాం, పంతున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. మనం మనుషులు చేస్తాం, జంతువులు కూడా చేస్తాయి. భగవంతుడు మనకు ప్రత్యేకమైన ఒక ధర్మమైన మెదడు పెట్టిండు. ధర్మమైన పనులు చేద్దాం, చేసి ఆధ్యాత్మిక చింతనతోటి వాళ్ళకి కావాల్సినంత సేవ చేద్దాం. ధర్మోహితేషో అధిక విశేషో. నువ్వు సామాన్యంగా మనం బతకొద్దు, ఏదో ఒక మంచి పని చేసి నలుగురికి సేవ చేస్తూ పోతే భగవంతుడు మనల్ని చూస్తాడు అని అట్లా లేడీస్ని మోటివేట్ చేయడం. అట్లా మనం 1 కిలో బియ్యం వండుకొని అయితే తినలేం కదా, వండుకున్న దాంట్లో ఓ పిడికడు ఇంకొకరికి పెడితే ఎంతో ఆనందం ఉంటుంది. అట్లా చాలా మంది లేడీస్ అట్లా మేము కలిసి వెళ్ళి కూడా సేవ చేసేవచ్చు వాళ్ళం. ఇంకోటి ఏంటంటే సత్సంగంలో నేను ఇంకోటి చెప్తాను, మీరు ఎక్కడో పోయి తిరుపతి పోయి ఆ పుట్టపర్తి పోయి సేవ చేసి వస్తారు. మీ ఇంట్లో మీ అత్తమామలకు సేవ చేయండి, మీ తల్లిదండ్రులకు సేవ చేయండి, మీ పిల్లలకు సేవ చేయండి, మీ భర్తకు సేవ చేయండి. మీరు మీ ఇల్లును సరిదిద్దుకోండి. అవకాశం ఉంటే ఇట్లా చాలా మంది ఉన్నారు కదా బయట వ్యక్తులు, వృద్ధులు, అనాథలు ఉన్నారు కదా. నీకు నువ్వు చేయగలిగేది ఓ బిర్యానీ వండుతావు, పొట్లం కట్టుకొని పోయి వాడికి ఒక కడుపు నిండా ఇంత వాటర్ బాటిల్ అన్నం పెట్టు, నీకు ఎంత సంతోషం అవుతుందో. అట్లా మేము మోటివేట్ చేస్తున్నా లేడీస్. ఆ సేవలో మంచి సంతృప్తి ఉంది, ఆనందం ఉంది. ఆలోచనలు ఎన్నో ఉంటాయి, దాని కార్యరూపం దాల్చడంలోనే మనిషి యొక్క గొప్ప వ్యక్తిత్వం అన్ని దాగి ఉంటాయి సార్. ఇప్పుడు ఆలోచనలు వస్తాయి, చేయాలి, కానీ మీరు ఏ మాత్రం కొంచెము కూడా ఎలాంటి దాన్ని ఏమంటే ప్రతిఫలం ఆశించకుండా ఆధ్యాత్మిక చింతన అంతా ఆ దేవుడికి అంకితం చేస్తున్నారు. అంటే మనకు ఉంది శక్తి. ఇప్పుడు మీ ఆలోచనలు చూస్తా ఉంటే ఆకాశం అంతా ఆలోచనలు ఉన్నాయి. మీ చురుకుదనం చూస్తే యువతకు ఉండే అంత చురుకుదనం. ఇప్పుడు మనము ఒక శ్రీరాముడిని తలుచుకుంటాం, శ్రీరాముడి యొక్క గుణాలను మనం తీసుకొని మనకు చేతనైనంత వారికి సేవ చేయాలి. మంచి గుణాలను తీసుకుందాం, చెడ్డ గుణాలను వదిలేస్తాం. మా ఈ సేవా ప్రయాణంలో అమ్మానాన్న ఆశ్రమం తర్వాత అదే మాదిరి ఆశ్రమం ఒకటి మాతృదేవోభవ ఆశ్రమం అనేది నాదర్గూల్ హైదరాబాద్లో స్థాపించాం. హైదరాబాద్ మాతృదేవోభవ నాదర్గూల్లో అక్కడ ఒక 2 ఎకరాల స్థలాన్ని లీజుగా తీసుకుని దాన్ని అది పూర్తిగా పిచ్చోళ్ళు. అది ఈ
హైదరాబాద్ లోకల్గా Total బయట ఉండే వాళ్ళను రోడ్ల పిచ్చోళ్ళ మీదకి రోడ్ల మీద పిచ్చోళ్ళు. తిరిగే వాళ్ళను చేసి ఇప్పుడు 120 మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది సార్? 120 మంది ఉన్నారు. అయితే ఈ రెండింటి కాకుండా మళ్ళీ జడ్చర్లలో ఒకటి స్టార్ట్ చేసాం. జడ్చర్లో కూడా అక్కడ కూడా 120 మంది ఉన్నారు. అక్కడ కూడా పిచ్చోళ్ళకి సంబంధించిన ఆశ్రమం. దీంతో ఈ 6 ఆశ్రమాలు కాకుండా గోశాలలు నడిపిస్తున్నాం. నాగర్ కర్నూలులో ఒక గోశాలం, కల్వకుర్తిలో ఒక గోశాల, తర్వాత హైదరాబాద్లో భూలక్ష్మి దేవాలయంలో ఒక గోశాలను నడిపిస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మన కులం వాళ్ళు కూడా మీ సేవలు మాకు కావాలనేది ముందుకు రావడం జరిగింది. తర్వాత పెరిక కులానికి పెరిక హాస్టల్కు విద్యార్థి వసతి గృహానికి నేను ఒక దాదాపు 15 సంవత్సరాలుగా కార్యదర్శిగా, తర్వాత ట్రెజరర్గా, ఉపాధ్యక్షుడిగా, గౌరవాధ్యక్షుడిగా సేవలు చేశాను. అయితే ఈ మధ్యనే ఒక ఆలోచన వచ్చింది ఒక 2 సంవత్సరాల క్రితం. మన కులంలో నిరుపేదైన వాళ్ళు చాలామంది ఏదో ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్య కారణాల వల్ల, ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల, దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏ విధంగా చేస్తున్నామనంటే ఏదో మనం ఒక కొంత డబ్బులు ఇచ్చేసి అందరికీ వాట్సాప్లో మెసేజ్ పెట్టి అందరి దగ్గర కలెక్షన్ చేసి ఇస్తున్నాం. ప్రతిసారి కలెక్షన్ చేయడం అనేది కుదరదు. ప్రతిసారి వాళ్ళకు అవసరమైనప్పుడు ఫండింగ్ ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన ఒకటి మన కుల అధ్యక్షుడు మద్దా లింగయ్య గారికి చెప్తే వారు కూడా దీనికి సపోర్టింగ్గా చేసి స్పందించారు. దాంతో ఒక 21 మంది లైక్లీ మైండెడ్ వాళ్ళను సేవా దృక్పథంలో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. 21 మంది 5 లక్షల రూపాయలు కార్పొరేట్ ఫండ్గా ఇచ్చారు. అంటే 1,05,00,000 కార్పొరేట్ ఫండ్ తోటి తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవా సమితి అనేది 1 సంవత్సరంన్నర క్రితం స్టార్ట్ చేసి ఆ మొత్తం డబ్బును మనం డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ను మనం ఏవైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరికి 31,000 లెక్కన ఇస్తున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఒక 31,000 సంక్షేమ సమితి నుంచి ఇస్తాం. తర్వాత మిగతా వాళ్ళతో జమ చేసి 1,00,000 2,00,000 జమ అయినా చేస్తాం. ఇనిషియల్ అమౌంట్ అయితే సంక్షేమ సమితి నుంచి 31,000. ఇట్లా సేవా కార్యక్రమాలు, ఆయన జీవితం అంతా సేవా కార్యక్రమాలు. నేనేమనుకుంటానంటే నాకు నేనుగా ఇప్పుడు 60-65 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా ఉన్నది చిన్న జీవితం. ఇంకెన్నాళ్ళు బతుకుతామో తెలియదు. క్షణచిత్తం క్షణవిత్తం క్షణజీవిత మాయయో ధర్మస్య త్వరితాగతి యమస్య కరుణా నాస్తి. మనం భగవంతుడు అన్నిచ్చిండు, మనకు పూర్వజన్మ సుకృతంలో అన్నిచ్చిండు. మనకు ఉన్న దాంట్లో కొంచెం సేవ, ఇతరులకు లేని వాళ్ళకి కాస్త పిడికడ అన్నం పెట్టాలి. ప్రెజెంట్ టెన్స్ లో బ్రతుకుతా నేను, అందుకని వర్తమానంలో బ్రతుకుతా. ఇప్పుడు ఆమె చెప్పిన విషయంలో మనం సమాజం నుంచి తీసుకొచ్చి నీడీ పర్సన్స్కి పెడుతున్నాం. మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, భగవంతుడు ఇచ్చిందంటే ఉండాలి అనేది ఆలోచన వచ్చినప్పుడు మేము మా కుటుంబం నుంచి ఓం సేవా ట్రస్ట్, ఓం శ్రీనివాసం సేవా ట్రస్ట్ అనేది ఒక స్టార్ట్ చేసి మేము కూడా పెట్టాలి కదా. కుటుంబం మేము పిడికడ అన్నం పెడితేనే ఇంకోళ్ళతో 2 పిడికలు పెట్టించగలం. ఎవరికి ఏం సహాయం చేసినా కూడా దాంట్లో 5వ-10వ మా ఓం శ్రీనివాసం సేవా ట్రస్ట్ నుంచి మేము కంట్రిబ్యూట్ చేస్తాం. దీని ఫండ్ ఈ ట్రస్ట్ కేవలం మా కుటుంబం, మా పిల్లలు చేసి, నాకు 2 అబ్బాయిలు ఉద్యోగస్తులే. ఒక ఆయన బెంగళూరులో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు, పెళ్లి సెటిల్డ్. వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు, వాళ్ళకు తోచినంత ఫండ్ ఇస్తారు. మనలాగా వాళ్ళని కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫండ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఫండ్ మేము లేకున్నా కూడా ఈ ఓం సేవా ట్రస్ట్ గురించి, ఓం శ్రీనివాసం సేవా ట్రస్ట్ ద్వారా మేము కార్యక్రమాలు చేయాలి. అదే మాకున్న ఒక ప్రాపర్టీని కూడా అటాచ్ చేసాం, కొడుకుని అందరినీ ఇన్వాల్వ్ చేసాం. మేమున్నా లేకున్నా మాకున్న ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీని ఆ ట్రస్ట్కి అటాచ్ చేసాం. రేపు మేము పోయినా కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇంట్రెస్ట్ రెంటో ఏవో వస్తాయి, ఆ ట్రస్ట్లో ఉంటే ఆ ట్రస్ట్ ద్వారా చేస్తారు. వాళ్ళు మా పిల్లలు కూడా సామాజికంగా తేలేరు కదా, వాళ్ళు ఎంతో కొంత చేయాలనుకుంటే వాళ్ళ కన్వీనియంట్ కూడా కావాలనేసి మా అన్ని ప్రాపర్టీస్ మొత్తం వాళ్ళకి కాకుండా సేవా ట్రస్ట్ కూడా ఒక ప్రాపర్టీని 2 పిల్లలు కాకుండా 3 పిల్లల్లాగా చేసాం అన్నమాట. అయితే అదే సార్, ఇప్పుడు కొంతమంది సార్ మీ ఆలోచన విధానాలు అందరూ మీ ఇద్దరు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జర్నీ చేయాలి, ఒక సేవా దృక్పథంతో ముందుకు పోతున్నారు, అంతవరకు ఓకే. ఇప్పుడు పిల్లలు అరే ఏంటి డాడీ మమ్మీ
అసలు ఏంది అనరు, అట్లా అనరు. అలాంటి ఏం లేవా? మీ ఏంది సంపాదన మాట్లాడాలి? మీకు- ఆమెనే చెప్తాను. మా నన్ను అడగండి, మా చెప్పండి. పెద్దవాడు ఉన్నాడు, ఉమ్, మమ్మీ మీరు కష్టపడి ఉమ్, 500 స్వేచ్ఛ మమ్మల్ని ఇచ్చారు. చక్కగా మీరు చదివించారు, ఉమ్, ప్రయోజకులు చేశారు, మమ్మల్ని ఆ ఉద్యోగంలో నిలబెట్టారు, మా ప్రయోజకులు. బ్రతుకులు మేము బతుకుతున్నాం. మీ సంపాదన మీరు నచ్చినట్టుగా బ్రతకండి, మీకు సేవ ఇవ్వాలి అనుకుంటే దాన ధర్మాలు ఇవ్వండి, మీకు నచ్చినట్టుగా బ్రతకండి అని వాళ్ళ నుండి కూడా వచ్చింది. ఓకే ఓకే గ్రేట్ అండి, చాలా చాలా ఎంత గ్రేట్ అంటే మనం ఇస్తూ ఇంకోళ్ళతోటి ఇప్పిస్తూ yes. సమాజంలో మా చాలా మంది అదృష్టం ఉన్నారు. ఏంటంటే ఈమె నాకు అనుకూలంగా ఉండడం, తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అనుకూలంగా ఉండడం, మా సేవా కార్యం నెగిటివ్ నిరాటంగా ఫీలింగ్స్ ఉండవు ముందుకు మా సాగుతుంది దాంట్లో. అన్నమాట. Great అండి. నేను కూడా అనను, ఉమ్, మీరంతా సమాజానికి దోచిపెడుతుంటే మరి ఇంట్లో పరిస్థితి ఏందండి అంటే, భగవంతుడు ఉన్నాడు, అదే, మనం వ్యవసాయదారులము, ఆ? అవునవును. భగవంతుడే చూసుకుంటాడు. మనకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టమంట నేను. అవునండి, లక్ష్మీశేఖర్ గారు, శారద గారు, మీరు నిజంగా ఈరోజు మా వ్యూవర్స్కి ఈరోజు ఒక గొప్ప వేదాంతి చెప్పిన ప్రవచనాలు ఎంత గొప్పగా ఉంటాయి అంత అనిపించినాయండి. నిజంగా మేము కూడా అంటే మా వ్యూవర్స్ కూడా ఒక సేవా దృక్పథంతో ఒక మనిషి ముందుకు వెళ్ళినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందనే ఒక ఆలోచన విధానంతో ముందుకు పోవాలని, నిజంగా మీ జీవితం నిజంగా చాలా ఆదర్శ దంపతులు అండి, పుణ్య దంపతులు, పరిపూర్ణమైన దంపతులు. ధన్యవాదాలు. మీకు ఎన్ని అంటే మేము ఒకటే నమ్ముకున్నామండి మా జీవితంలో. నేనైనా మా భార్య అయినా మా పిల్లలైనా కూడా రెండే విషయాలను మేము మనసులో పెట్టుకుంటాం. సేవయే పరమధర్మం. ధర్మంలోకెల్లా పరమధర్మం సేవ. మానవ సేవయే మాధవ సేవ. మానవుడికి సేవ చేస్తేనే మాధవుడికి పోతుంది. మనం మాధవుడికి ఏదో గొప్పగా చేయాలని కాదు, మన ఉన్నంతలో ఎవరైతే పేదవాడికి నీడీ పర్సన్స్కి నువ్వు సేవ చేస్తావు అది భగవంతుడికి రీచ్ అవుతుంది, ఆయన సంతోషపడతాడు, ఆయన అనుగ్రహం ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తికరంగా ఉంటూ కూడా ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మం అంటే ఇతరులకు పెట్టి మనం ఇంత తినాలి, అది ధర్మం. మతం అంటే మనది మనమే వండుకొని తినాలి, అది కాదు మన సాంప్రదాయము. ధర్మంగా బ్రతకాలనేదే ఆ భగవంతుడి గురించి కోరుకుంటున్నాం. చాలా మంచి గొప్ప ఆలోచనలు షేర్ చేశారు. మీకు మీ సేవా దృక్పథం, మీ ఆలోచన, మీ ప్రయాణానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా మాకు మంచి అవకాశాన్ని అలాంటి వాళ్ళు కూడా ఉండాలని మాకు మంచి అవకాశాన్ని కల్పించినందుకు, ఇలాగే మాలాగనే సమాజంలో చాలా మంది ఇతరులకు సేవ చేస్తూ, జెన్యున్ పర్సన్స్కి సేవ చేస్తూ, అందరికీ సేవ చేస్తూ ముందుకు నడవాలని మేము కూడా ఆశిస్తున్నాము. చివరిలో నేను చెప్పేది ఒకటండి, మన దగ్గర సమాజంలో, మన కులంలో, మన వ్యవస్థలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కోటీశ్వర్లు. ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడి అనుగ్రహంతో వచ్చినాయి, సమాజం నుండే వచ్చినాయి. అయితే భగవంతుడు ఒక తల్లి ఉంటుందండి, తల్లికి 2 పిల్లలు, ఒక చేతనైన వాడు ఒకడు ఉంటాడు, బలహీనుడు ఒకడు ఉంటాడు. తల్లి ఎంతసేపు ఎవరి గురించి ఆలోచిస్తుంది? బలహీనుడి గురించి ఆలోచిస్తుంది. బాగా ఉన్నవాడు వాడు బాగా బతుకుతాడు, వాని గురించి అక్కర్లేదు. ఎవరైనా సహాయం చేస్తే తులము ఏదో కొంత సహాయం చేస్తే ఈ పేదవాడికి, ఈ బలహీనుడికి చేయమని అడుగుతుంది. ఆ బలహీనుడే ఇప్పుడు మన సమాజంలో ఉన్న దరిద్రులు. సరే, దరిద్రులకు ఎందుకు సమాజం నుంచి అడుగుతున్నాడు? ఆయనే చేయొచ్చు కదంటే ఆయన చేయలేడు. ఎందుకంటే వాళ్ళ ఏదైతే కర్మఫలాన ఆ కర్మఫలం ప్రకారం వాళ్ళు ఇట్లా ఉన్నారు. కాబట్టి భగవంతుడు తనకు చేయలేడు కాబట్టి తన బిడ్డల నుంచి, సమాజం నుంచి చేయాలని కోరుతుంటాడు. ఎంతసేపు ఆయన చేస్తుంటాడు, ఈ మనిషికి ఇంత ఇచ్చాను, ఈ మనిషి నా వాళ్ళకు అంటే నా పేదవాళ్లకు, నా నీడీ పర్సన్స్కు, నా అభాగ్యులకు, వాళ్ళకి ఎంతమంది సేవ చేస్తున్నాడు అనేది ఉంటుంది. భగవంతుడు అయితే మేము ఏం చేస్తుంటాం అంటే, మా వ్యక్తిగతంగా చేస్తుంటే ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ చలి జరుగుతుంటుంది. అయితే ఒకసారి నేను 5 సంవత్సరాల క్రితం ఒకసారి నేను రాత్రిపూట ప్రయాణం చేస్తూ చూస్తాను, ఒక బాగా ముసలి వ్యక్తి పేపర్లు కప్పుకొని వణుక్కుంటూ పండుకున్నాడు. అప్పుడే అనుకున్నాను, అరే మనం వెచ్చటి రూముల్లో వెచ్చటి బట్టలు కప్పుకొని చేసి సురక్షితంగా ఉంటాం, వీళ్ళేంది రోడ్ల మీద మురికి కాలువల్లో నీళ్లు తాగుతూ, పెంట కుప్పలో తిండి తింటూ, ఇక్కడ వానకు తడుస్తూ, ఎండకు వెండుతూ ఇట్లా ఉంటుంది అనేసి ఎంబడే ఒక 108 బ్లాంకెట్స్ కొని రాత్రిపూట 11 గంటల తర్వాత, 11 గంటల లోపల ఉండరు, షాపులన్నీ షట్టర్స్ తీస్తుంటారు కాబట్టి ఉండరు. 11 గంటల తర్వాత షాప్స్ షట్టర్స్ అన్నీ మూసేస్తారు. అప్పుడు ఈ ఫుట్పాత్ మీదకి చేరుతారు వీళ్ళందరూ. అక్కడ ఫుట్పాత్ మీద పండుకున్న వాళ్ళని లేపి వాళ్ళకు బ్లాంకెట్ కప్పి రావడం అనేది ఇది ఒక
6 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉన్నది. నెలకు గొప్ప ప్రతిసారి ఏదో మనకు చేతనైనంత మనకున్న దాంట్లో అని మనం వాళ్ళకు ఏదైనా సరే అదే మీరు వెళ్తున్నాం. అంటే ఆర్థికంగా కోటీశ్వరులు అయితే ఉన్నారు, అది మీరు మానసికంగా అది వేరే నేను సమాజం నుంచి కోరేది ఏంటంటే ఆ శక్తి ఉన్నవాళ్ళు, yes. డబ్బు ఖర్చు పెట్టే శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ మనసు కొద్దిగా పెద్దదిగా చేసుకొని వాళ్ళు చేయడము, లేక వాళ్ళకి టైం లేక వాళ్ళకి ఎక్కడ చేయాలో తెలియకుంటే చేయగలిగే వాళ్ళ ద్వారా చేయడం అనేది, సేవ చేయడం అనేది చాలా అవసరం. అటువంటిది మన ధనిక సమాజం ఎవరైతే ఉన్నారో భగవంతుడు వాళ్లకు కోట్ల కొద్ది ఆస్తిని అవన్నీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చింది. Yes, yes, yes. దాంట్లో కొంత సమాజం కొరకు, నీడీ పర్సన్స్ కొరకు ఖర్చు పెట్టారు. అవును. మీకు తెలిసి ఈ మధ్య వెంకటేశ్వరపల్లి అని వరంగల్ దగ్గర 33 ఇండ్లు ఉన్నాయి. 33 పెరికి వాళ్ళ ఇళ్ళే. ఒకరోజు రాత్రి బాగా వర్షం వచ్చి చెరువు తెగి 33 ఇండ్లు కొట్టుకపోయినాయి మొత్తం. అక్కడ భద్రాచలం జిల్లానా? కాదు వరంగల్ దగ్గర వరంగల్ వరంగల్ దగ్గర పోయినా మనకు ఆ వార్త ఎంబడే వరంగల్ మన సభ్యుల ద్వారా తెలిసింది. మనం వెంటనే 2 లక్షల రూపాయలు తీసుకెళ్ళి సంక్షేమ సమితిని తీసుకెళ్ళి 6 నెలలకు సరిపడే వాళ్ళకు పూర్తిగా వంట సామాను ప్రొవిజన్స్ అన్ని ఇచ్చి వచ్చినాము. వాళ్ళకి ఏం లేదు, నిరాధారం గుడిసె కూడా లేదు, కొట్టుకుపోయింది. రాత్రి బాగానే ఉన్నారు. రాత్రి పడుకున్నప్పటికీ తెల్లారేసరికి వాళ్ళ ఇల్లు లేవు. ఇళ్లలో ఉన్న ధాన్యం పోయింది, అంతే బట్టలు పోయినాయి. మన పెరక సంఘం పురగిరి క్షత్రియ భద్రాచలం దగ్గర కూడా గోదావరి ఉప్పెన వచ్చినప్పుడు అప్పుడు దాదాపు 3.5 లక్షల రూపాయలు తీసుకుపోయి అందరికీ ఇవి వంటింటి సామాను, వాళ్ళంతా మంచి స్థితి పరులే కానీ వరదల వల్ల మొత్తం కొట్టుకుపోయింది. వాళ్ళ కిచెన్ వేర్ మొత్తం ఒక్కొక్కరికి 4,000, ఒక ఇంటికి 4,000 వర్త్ తీసుకుపోయి మన మొత్తం కమిటీ అంతా వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉండి అందరికీ అన్ని గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇట్లాంటి మనం చేస్తున్నాం. సమాజంలో ఎందరో చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు తోటిగా భగవంతుడికి ఇష్టమైన కార్యం. ఇప్పుడు కలియుగంలో మనం బ్రతుకుతున్నాం. ఒక మంచి చేయంగానే 100 చెడు ఆలోచనలు మన మనసులో ఉంటాయి. మంచి చేయాలన్న ఆలోచన కూడా తుడిచిపెట్టకపోతుంది. మన మనసు కల్మషం అయిపోతుంది. ఈ కలిపురుషుణ్ణి తీసి పారేయాలి. ఆ భగవంతుడు మనం ఎప్పుడు కోరుకునేదే, భగవాన్ మీరు నాలో ఉండి నన్ను నడిపించండి. అది మనం కోరుకోవడం. చివర్లో ఒక విషయం అండి. ఈ మధ్య 5-6 సంవత్సరాల క్రితం నాకు అనిపించింది సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. సోషల్ మీడియా ద్వారా మనం ఎందరో దగ్గరికి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ వాట్సాప్లో వచ్చినాయి. వాట్సాప్లో అనేక రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు. అయితే మన మనసులో ఉన్న మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి 6 సంవత్సరాల క్రితం 2019లో కరోనా వచ్చిన టైంలో, కరోనా వచ్చినప్పుడు అందరం హౌస్ అరెస్ట్ అయినాం కదా. ఆ టైంలో నేను ఒక ఆలోచన చేసిన, రోజు ఒక ఆధ్యాత్మిక వ్యాసం, 2 మంచి మాటలు అంటారు, 2 సూక్తులు అనేసి ఒక ఆధ్యాత్మిక వ్యాసం, ఒక 2 సూక్తులు ఆ రోజు రాత్రి 10 గంటలు 11, 12 గంటల వరకు తయారు చేసుకుంటాను. నేను తయారు చేసుకుని రెడీగా పెట్టుకుని పొద్దున్నే 5 గంటలకు లేచి 5:30కు నా దగ్గర ఒక 100 వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. మన కమ్యూనిటీవి, తర్వాత సేవారంగాన్ని, పరిషత్, ఆర్ఎస్ ఇవన్నీ అందరికీ పంపిస్తాను. అదొక 45 నిమిషాల పని. అది ఆ భగవంతుని కృపతోటి, దయతోటి ఈ రోజు వరకు ఒక రోజు కూడా ఆగకుండా అది నడుస్తూ వచ్చింది. అదొక సామాజిక బాధ్యతగా తీసుకొని నేను అది కంటిన్యూ చేస్తున్నాను. చాలామంది మీ సూక్తుల ద్వారా, మీ వ్యాసాల ద్వారా మాకు మంచి జరిగింది. దేవుడి నివాసం ఎక్కడండి? మానవ హృదయంలోనే కదా. అదొక యాక్టివిటీ పెట్టుకొని చేస్తున్నాను. చాలామంది దాని విషయంలో మంచి స్పందన. ఏదో మనకు చేతనైనంత ఒక గట్టి పోచ సహాయం, అంతే. మనం ఎంతటి వారము. భగవంతుడు మీకు ఒక వరాన్ని ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, గొప్ప స్పందించే హృదయాన్ని ఇచ్చాడు. అదే చాలు. మీలాంటి వాళ్ళ వలన మా అంతరంగాన్ని ఆ సమాజం వాళ్ళు కూడా మంచి పరిమళాన్ని వెదజల్లే ఒక గార్డెన్, తోటలో మీరు ఒక మంచి వికసించిన పూలని ఎవరు ఆకర్షించారు? భగవంతుడి కృప. అందరూ కూడా
థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.